టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మేము ఇది బేగంపేట్లో మొన్న అయిన ఒక డెకాయిటీ కేసు, 2 కేసుల గురించి అక్యూజ్ డీటెయిల్స్ ఇస్తానికి ప్రెస్ మీట్ పెట్టాము. సో థర్డ్ రోజు జరిగింది ఇది, అట్ అరౌండ్ నైట్ అవర్స్ లో. సో 2 కేసెస్ సేమ్ అక్యూజ్డ్ ఉన్నారు, డిఫరెంట్ విక్టిమ్స్ ఉన్నాయి. అండ్ డెకాయిటీ బుక్ చేసాం ఎందుకంటే నంబర్ ఆఫ్ అక్యూజ్డ్ ఎక్కువ ఉన్నారు. సో దీంట్లో బేసిక్లీ ఒక టోటల్ 6 అక్యూజ్డ్ ఐడెంటిఫై అయ్యారు. 5 ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు, ఒక అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఈ అక్యూజ్డ్ అందరూ ఫ్రెండ్స్ అండ్ మడ్ ఫోర్ట్ ఏరియా, సిక్ విలేజ్ ఆ ఏరియా అండ్ పికెట్ ఏరియా, ఈ ఏరియాకి బిలాంగ్ అవుతారు ఆల్ ఆఫ్ దెమ్. అందరూ రూటీన్ గా నైట్ లో డ్రింకింగ్ చేసిన తర్వాత కలుసుకొని ఇట్లా ఏరియాలో తిరుగుతుంటారు. అండ్ థర్డ్ రోజు ఆల్కహాల్ తాగిన తర్వాత వీళ్ళు ఇట్లా డబ్బులు ఎక్స్టార్ట్ చేద్దామని ఆ ఇంటెన్షన్ తో ఏరియాలో వచ్చారు. సో దీంతో వీళ్ళు ఫస్ట్ రాజేష్ అని అక్యూజ్డ్, వన్నం రాజేష్, తనదే ఆటో, ఇది మెయిన్ ఆటో విచ్ వాజ్ యూస్డ్ ఫర్ ది ఒఫెన్స్, ఫోటోలో కూడా ఉంది, అది సీజ్ చేశాము. ఈ ఆటోని యూజ్ చేసి వీళ్ళందరూ బోయా నరసింహ, బూరావతి కార్తిక్, పరశురామ్, శివ అండ్ ఒకరు జువినైల్ ఉన్నారు, ఆయన డీటెయిల్స్ పేరు డీటెయిల్స్ మేము రివీల్ చేయలేము. సో దీ 6 పర్సన్స్ ఈ ఆటో బోర్డ్ చేసి వాళ్ళు ఫస్ట్లీ ఈ గుల్ఫామ్ అన్సారీ అని విక్టిమ్, ఈయన నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఆయన అక్కడ ఏరియాలో మూవ్ అవుతున్నప్పుడు పరేడ్ గ్రౌండ్ బస్ స్టాప్ దగ్గర వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ ఆయనని సరౌండ్ చేసి కత్తి చూపించి ఆయన దగ్గర నుంచి ఒక 6,000 రూపీస్ క్యాష్, ఆయన వాచ్ అండ్ ఆయన ఫోన్ నుంచి కూడా ఫోర్సిబ్లీ ఒక 1,500 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆయనని ఇట్లా హ్యాండ్స్ తోనే, చేతులతోనే కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన ఇక్కడ నాన్ నేటివ్ కాబట్టి ఇక్కడికి ఎవరికి చెప్పాలా అని కన్ఫ్యూజన్ లో ఆయన ఇమీడియట్ గా పోలీస్ కి చెప్పలేదు. ఈ ఇన్ఫర్మేషన్ మాకు అప్పుడే రిపోర్ట్ రాలేదు. వాళ్ళు నెక్స్ట్ డే తన ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ సెలూన్ లో ఆ ఓనర్ తో పాటు పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యారు. సో ఈ పర్సన్ దగ్గర ఈ అమౌంట్ వీళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం తాగి దే వెంట్ టువర్డ్స్ అరౌండ్ 12 o'clock. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ ఏమో అరౌండ్ 9:30 జరిగింది. మళ్ళీ 12 o'clock అరౌండ్ మళ్ళీ సేమ్ ఏరియాలో వాళ్ళు జేబిఎస్ దగ్గర, ఆల్మోస్ట్ బేగంపేట్ అండ్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ బార్డర్ ఏరియా, అది జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఆ ఏరియాలో మళ్ళీ సెకండ్ విక్టిమ్ కళ్యాణ్ అని పర్సన్, ఈయన క్యాంటీన్ వర్కర్ గా వర్క్ చేస్తున్నాడు వెంకటరమణ థియేటర్ కాచిగూడలో. అక్కడి నుంచి ఆయన రిటర్న్ వస్తున్న టైంలో ఈయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు ఈ పర్సన్ ని ఆపి, విక్టిమ్ ని ఆపి మళ్ళీ సేమ్ ఎమ్మోతోనే వాళ్ళని కొట్టి, ఆయన దగ్గర ఒక 8,500 క్యాష్ ఉండింది, ఆ క్యాష్ తన దగ్గర తీసుకొని మళ్ళీ జేబిఎస్ సైడ్ ఆటోలో అబ్స్కాండ్ అయ్యారు. సో ఇమీడియట్లీ నైట్ లో మా క్రైమ్ టీమ్స్, డిఐ బేగంపేట్ ఆ రోజు నైట్ డ్యూటీలోనే ఉన్నారు, ఆయన ఇంకా ఆయనతో పాటు బేగంపేట్ క్రైమ్ టీమ్స్ రెస్పాండ్ చేసి లెస్ దాన్ 24 hours లో ఈ మొత్తం గ్యాంగ్ ని పట్టుకుంటాం జరిగింది. అండ్ దీంట్లో నోట్ చేయాల్సిన విషయాలు కొన్ని, మొన్న కూడా వెన్ వీ హ్యాడ్ డన్ ద క్రైమ్ ఈ ప్రెస్ మీటింగ్ చేసినప్పుడు చెప్పాము, ఇట్లాంటి కొన్ని నైట్ లో ఒఫెన్సెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దీంట్లో ఒకటేమో ఫస్ట్ ఇన్సిడెంట్ అయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు విక్టిమ్స్, అది ఇచ్చినా మేము సెకండ్ ఒఫెన్స్ అవ్వకుండా వీ కుడ్ హావ్ యాక్టెడ్ సూనర్. సో అగైన్ ఆర్ అపీల్ టు ద పబ్లిక్ ఇస్, ఎప్పుడైనా ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దే షుడ్ ఇమీడియట్లీ కాల్ డయల్ 100 ఆర్ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్. అట్లీస్ట్ వాళ్ళ ఇట్ కెన్ హ్యాపెన్ బిఫోర్ దెమ్ ఆల్సో. అలా అయినప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ద విక్టిమ్స్, వాళ్ళ ముందు జరిగినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఇమీడియట్లీ వాళ్ళని ట్రాక్ చేస్తాం, ఈజియర్ అవుతుంది అండ్ ఫర్దర్ ఒఫెన్సెస్ కూడా ప్రివెంట్ చేయగలం. దట్ ఈస్ వన్. సెకండ్లీ దీంట్లో కూడా ఆల్ ది అక్యూజ్డ్ ఆర్ ఓన్లీ 18 years old, 18 to 20 ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. అండ్ ఒక జువినైల్ కూడా ఉన్నారు. సో అగైన్ ఆర్ అపీల్ టు ద పబ్లిక్ ఆల్సో, వాళ్ళ కమ్యూనిటీస్ లో దెర్ మైట్ బి యంగ్స్టర్స్ లైక్ దిస్ who are moving around at night time, ఏదైనా బైక్స్ మీద ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ చిన్న చిన్న ఒఫెన్సెస్ చేసుకుంటూ. సో పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇట్లాంటి యూత్ వాళ్ళ ఏరియాలో ఉన్నారంటే దే కెన్ అప్రోచ్ ద లోకల్ సెక్టర్ ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ ద లోకల్ SHO. ఇట్లాంటి యూత్ ని వీల్ కౌన్సిల్ దెమ్. ఏదైనా డ్రగ్ అడిక్టెడ్ ఉన్నా, ఆల్కహాల్ అడిక్ట్ ఉన్నా రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించి వాళ్ళని మళ్ళీ రీఇంటిగ్రేట్ చేయగలము ఇంటూ సొసైటీ బిఫోర్ దే fall totally into the criminal world. పాస్ట్ యాంటిసిడెంట్స్ వెరిఫై చేసిన ఈ అందరు అక్యూజ్ ది ఒకరు కూడా పాస్ట్ కేసెస్ లో ఇన్వాల్వ్ లేరు. సో దిస్ ఇస్ దేర్ ఫస్ట్ ఒఫెన్స్ అండ్ సేమ్ నైట్ లో 2 offenses దే హ్యావ్ కమిటెడ్.
So again, our appeal to the community is, if they have any such youth in their area, పేరెంట్స్ అన్నా లేదంటే వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్ అన్నా, దే షుడ్ ట్రై టు కౌన్సిల్ సచ్ యూత్. లేదన్నా మాకు అప్రోచ్ అయినా, వీ విల్ ఆల్సో కౌన్సిల్ దెమ్ అప్రోప్రియేట్లీ, సో దట్ దే డోంట్ ఫాల్ ప్రే టు, వాళ్ళ యూత్ ఇస్ నాట్ వేస్టెడ్ ఇన్ criminal activities. So in this case was detected in a very short time, so we appreciate our crime teams for taking it up and detecting it very swiftly. Further, ఇట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, again we once again request the public, please do inform us on time, so that we can ensure that the crime gets detected swiftly. Thank you.